మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండ్ కమ్మనైన అల్లం పచ్చడి ఎప్పటి నుంచో ఒక సిస్టర్ ఎన్నోసార్లు కామెంట్ పెట్టింది, అల్లం పచ్చడి చేసి చూపించండి సిస్టర్ అని. కాకపోతే నాకేమో అల్లం ఉన్నప్పుడేమో పచ్చడి చేసుకోవటానికి కుదరలేదు. కుదిరి చేసుకోబుద్దయి పచ్చడి చేసుకుందాం అనుకున్న టయానికి ఇంట్లో అల్లం ఉండేది కాదు. అలా అల్లం పచ్చడి ఇన్ని రోజులుగా చేయలేదు, ఈరోజు చేశాను. అయితే నేను అల్లం పచ్చడి నేను చేసే విధానం చూపిస్తానండి. అందరు ఇలా చేసుకుంటారని చెప్పను, నేను చేసుకునే విధానం చూపిస్తాను. ఎక్కువ శాతం ఇలాంటి పచ్చళ్ళు, కొన్ని కూరలు మా అమ్మమ్మని చూసి నేను నేర్చుకున్నాను. అప్పట్లో అమ్మమ్మ పచ్చళ్ళు బాగా చేసేదండి. ఈ అల్లం పచ్చడి అయితే మా అమ్మమ్మ మంచిగా చేసేది. ఎట్లా అంటే రోట్లో, అప్పట్లో రోళ్ళే కాబట్టి రోట్లో నూరినా కానీ గంధం ఎంత మెత్తగా ఉంటుందో అంత మెత్తగా నూరేదండి పచ్చడి. ఇప్పుడు మిక్సీలో కూడా అంత మెత్తగా రావట్లేదు. కాకపోతే అమ్మమ్మ చేసే విధానం ఎలా చేసేదో మీకు చూపిస్తాను ఈ వీడియో ద్వారా. ఇక్కడ అల్లం పచ్చడి కోసం ఎండుమిరపకాయలు తొడేలు తీసి పక్కన పెట్టానండి. అల్లం కూడా శుభ్రంగా కడిగేసి ముక్కలు కోస్తున్నాను. ఈ అల్లం పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎందుకంటే ఈ అల్లం పచ్చడిలో అల్లం, బెల్లం, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేసేవే. అల్లం పచ్చడి చేసుకునే విధానం ఎలానో చూపిస్తాను. ముందు స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. ఈ కళాయిలో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల ధనియాలు వేసేసాను. అలాగే 1/2 స్పూను జీలకర్ర కూడా వేసేసాను. ఆ తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 10 పలుకుల దాకా మెంతులు వేసేసి వెమ్మటనే మిరపకాయలు, ఎండుమిర్చి వేసేస్తున్నాను. అయితే ఇక్కడ చిన్న పొరపాటు జరిగింది. ఏంటంటే ఎక్కువ శాతం నేను వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చ దంచి వేస్తాను. ఈసారి ఏం చేశానంటే కచ్చాపచ్చ దంచకుండా వేశాను. అలా ఎవరు వేయకండి, ఒక్కోసారి వెల్లుల్లిపాయలు పేలుతాయి, అలా వేయొద్దు. నేనైతే పొరపాటుగా వేశాను, మీరు మాత్రం వేయకండి అబ్బా, కచ్చాపచ్చ దంచి వేయండి. ఇక ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేగుతున్నాయి. ఇక ఒక పక్కన చింతపండు కూడా ఉడకబెట్టానండి. చింతపండు బాగా ఉడకాలి. చింతపండుతో పాటు ఇంకొంచెం నీళ్ళు కూడా ఎక్స్ట్రా పోసుకొని నీళ్ళు బాగా మసిలేటట్టు ఉండాలన్నమాట చింతపండులో. ఇక నేను చెప్పాను కదా పొరపాటు జరిగిందని, ఒక వెల్లుల్లి రెబ్బ పేలింది చూసారా, అలా మీకు జరగకూడదనే నేను చెప్పాను. ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు అన్నీ కూడా చక్కగా వేగినాయండి. వాటిని వేరే గిన్నెలోకి తీసుకొని ఇక అదే కళాయిలో అదే ఆయిల్లో అల్లం ముక్కలు వేయించుతున్నాను. ఇక్కడ అల్లం ముక్కలు వేగటానికైతే కొంచెం టైం పడుతుంది. ఎండుమిర్చి వేగినంత తొందరగా ఈ అల్లం ముక్కలు వేగవు. లేదు ఎక్కువ టైం పడుతుంది కదా అని మనం వేగకుండా తీసామనుకోండి, పచ్చడి టేస్టు రాదు, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అల్లం మంచిగా వేగకపోవటం వలన పచ్చడి కూడా 2వ రోజుకే సద్ది వాసన వస్తుంది. కాబట్టి అల్లాన్ని మంచిగా వేయించుకోవాలి. ఇక అల్లం వేగేసింది, పక్కన పెట్టేశాను. అల్లం, ఎండుమిర్చి చల్లారిన తర్వాత ముందు ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వేయించాము కదా, వాటన్నిటిని మిక్సీ గిన్నెలో వేసేసి ఈ పచ్చడికి సరిపడా కల్లు ఉప్పు వేసాను. కల్లు ఉప్పు అయినా వేయచ్చు, మెత్తటి ఉప్పు అయినా వేయచ్చు. నేనైతే కల్లు ఉప్పు వేసేసి ఒకసారి ఇలా మిక్సీ పట్టేశాను. ఇక కారం చక్కగా మెదిగింది కదా, అంటే మిరపకాయలు మెత్తగా మెదిగి ఇక ఇందులోకి వేయించిన అల్లం కూడా వేస్తున్నాను. అయితే మీరు అనుకోవచ్చు అంతా ఒక్కసారే మిక్సీ పట్టేయచ్చు కదా అని. ఇలా మిక్సీ పట్టేసామనుకోండి పచ్చడి మంచిగా మెదిగింది. ముందు ఎండుమిర్చి మెదిగిన తర్వాత అల్లం ముక్కలు వేసి మరొకసారి మిక్సీ పడితే మంచిగా మెదిగిద్ది చూడండి. ఇక ఇప్పుడు ఇందుట్లోకి చింతపండు వేస్తున్నాను. అలాగే చింతపండుతో పాటు బాగా మసిలిన నీళ్ళు కొద్దిగా ఉంటాయి కదా, అవి కూడా వేసేసి బెల్లం కూడా వేసేస్తున్నాను. అల్లం పచ్చడికి బెల్లం కంపల్సరీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ అనే కాదు, అల్లం కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి ఈ బెల్లం వేసామనుకోండి అంత సమపాలలో పచ్చడి కమ్మగా ఉంటుంది. అల్లం పచ్చడి అయితే మెదిగిందండి చూడండి, చాలా మంచిగా మెదిగింది. అల్లం పచ్చడి వాసన కూడా ఎంత బాగుంటుందంటే ఈ పచ్చడి చూస్తే, వాసన చూస్తే అప్పటికప్పుడే అన్నం తినాలనిపిస్తుంది. ఈ పచ్చడిని తాలింపు పెట్టేసుకుందాం. ఇక తాలింపుకి అందరికీ తెలిసిందే, కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందు పచ్చిశనగపప్పు, మినపగుండ్లు వేసాను. పచ్చిశనగపప్పు, మినపగుండ్లు వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసాను. జీలకర్ర వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే కచ్చాపచ్చ దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా ఇంగు వేసాను.
ఇంగు వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసాను. నేను పసుపు పచ్చడి మిక్సీ పట్టేటప్పుడు పసుపు వేసుకుంటే బాగుంటుంది. అప్పుడు మర్చిపోయానండి, అందుకే ఈ తాలింపులో పసుపు వేసాను. తాలింపులో వేసిన పచ్చడికి మొత్తం కలిసిపోతుంది కదా, అందుకని ఇలా వేసాను. పచ్చడి చూడండి అసలు నిజంగా ఎంత కమ్మటి వాసన వస్తుందంటే ఇప్పటికిప్పుడు అన్నం తినేద్దామా అన్నట్టుంది, అంత కమ్మటి వాసన వస్తుంది అల్లం పచ్చడి. తాలింపు వేగింది కదా, మిక్సీ పట్టిన ఈ అల్లం పచ్చడిని తాలింపులో వేసేసానండి. ఈ పచ్చడిని తాలింపులో వేసిన తర్వాత మంట హైలో కాకుండా సిమ్లో ఉంచేసుకొని కొద్దిసేపు వేయించామనుకోండి, మనం బెల్లం వేసాం కదా, ఆ బెల్లం కూడా కొంచెంగా కరుగుతూ అల్లం పచ్చడికి నునుపు అన్నది వస్తుంది. అంటే సాఫ్ట్గా అనిపిస్తుంది అన్నమాట పచ్చడి. చూడండి మనకి చూడటానికి ఎంత సాఫ్ట్గా, అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే బ్రెడ్లో జామ్ తింటాం కదా, బ్రెడ్కి జామ్ అంటించుకొని తింటాం, ఆ జామ్ ఎలా స్మూత్గా అనిపిస్తుందో ఈ పచ్చడి కూడా వేగే కొంది అలా స్మూత్గా అవుతుందండి. ఇక పచ్చడి అయితే రెడీ. వేడివేడి అన్నంలో నేను అప్పటికప్పుడే పచ్చడి కోసమని టైంలో అన్నం వండుకున్నాను. వేడివేడి అన్నంలో ఈ అల్లం పచ్చడి వేసుకొని తింటుంటే నిజంగా కడుపు ఏమో వద్దంటుంది, నేలకేమో ఇంకా కావాలంటుందంటే ఆ రుచికి వదిలిపెట్టబుద్ధిగా అట్లా కడుపు నిండింది, నేలక రుచికి ఇంకా తినాలి అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇదండి అల్లం పచ్చడి అయితే బాగుంది. నేను ఎప్పుడు చేస్తుంటాను కాబట్టి కరెక్ట్గా ఇంత కొలతలు అని తెలియకోకుండా మామూలు ఎగ్జాంపుల్ చూసుకొని మీకు అర్థమయ్యేటట్టు కామెంట్ రూపంలో ఈ వీడియోకి ఒక కామెంట్ పెడతాను. మిర్చి ఎంత పడుతుంది, అల్లం ఎంత పడుతుంది అని మీకు అర్థమయ్యేలాగా అన్నీ రాస్తాను. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి అబ్బా.